జనాభా అంటే ఏంది? నిర్ణీత ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా అంటాం. జనాభా అంటే నిర్ణీతమైన భౌగోళిక ప్రదేశం ఉండాలి. నిర్ణీతమైన భౌగోళిక ప్రదేశంలో నివసించే వారిని జనాభాగా చెప్తుంటాం. అయితే జనాభాకు సంబంధించి మనందరికీ తెలుసు, భారతదేశంలో ఈ జనాభాకు సంబంధించిన అంశాలని ఒకసారి పరిశీలించేటప్పుడు భారతదేశమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా అయినా కానీ భారతదేశంలో జనాభా ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇతర దేశాలతోటి పోలుస్తుంటాం. అదేవిధంగా భారతదేశంలో జనాభాని ఏ విధంగా గణిస్తారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గణిస్తారు, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గణిస్తారు భారతదేశంలో జనాభాని అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతుంటాయి మన భారతదేశంలో. మరి జనాభాకు సంబంధించిన అంశాలు ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా, జనాభా పరిణామ క్రమంలో ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమడుగుతారంటే జనాభా పరిణామ క్రమ సిద్ధాంతాన్ని టిఆర్ మాల్థస్ చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం మీద చాలా బిట్స్ అడుగుతుంటాడు. ఇతడు దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పాడు అంటే జననాల రేటుకి మరణాల రేటుకి ఉన్న సంబంధము మరియు ఆర్థికాభివృద్ధికి ఉన్న సంబంధాన్ని, జనమరణాల రేటు ఆధారంగా ఆర్థికాభివృద్ధికి గ్రోత్ రేటుకు ఉన్న సంబంధాన్ని ఇతడు తన యొక్క సిద్ధాంతంలో జనాభా పరిణామ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, జనాభా పెరిగింది, అప్పుడు ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా, జనాభా తగ్గితే గ్రోత్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా, ఈ విధమైన సంబంధాన్ని టిఆర్ మాల్థస్ తన యొక్క జనాభా పరిణామ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఇతడు 3 దశలుగా వివరించాడు. ఇది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. నెంబర్ 1 మొదటి దశ. ఈ దశలో అధిక జననాల రేటు అధిక మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. మొదటి దశలో ఎట్లా ఉంటుందంటే జననాలు ఎక్కువగా ఉంటాయి, మరణాలు ఎక్కువగా ఉంటాయి. జననాలు ఎక్కువగా, మరణాలు ఎక్కువ, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 జనాభా జనించింది అనుకోండి, ఒక రోజులో 100 మంది జనసంఖ్య జన్మించారు. అదేవిధంగా మరణాలు కూడా 100. ఈ విధంగా మొదటి దశలో ఎట్లా ఉంటుందంటే జననాల రేటు మరణాల రేటు రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి జనాభా వృద్ధి రేటు ఉండదు. ఎందుకు అంటే జనాలు 100 అన్నాం, మరణాలు 100 అన్నాం, ఈజ్ ఈక్వల్ 100 - 100 ఎంత? 0. కాబట్టి మొదటి దశలో జనాల రేటు మరణాల రేటు అధికంగా ఉంటుంది, జనాభా వృద్ధి రేటు ఇక్కడ శూన్యంగా ఉంటుంది. కాబట్టి జనాభా వృద్ధి రేటు ఉండదు. భారతదేశంలో ఈ దశ ఎప్పుడు ఉన్నది అని ఒకసారి అడగవచ్చు. భారతదేశంలో ఈ దశ ఎప్పుడు ఉంది అంటే 1921 సంవత్సరానికి ముందు ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విధంగానే ఉంది. 1921 సంవత్సరానికి మన దేశంలో ఎట్లా ఉంది అంటే జనాల రేటు మరణాల రేటు రెండు సమానంగా ఉన్నాయి. ఇది మొదటి దశ. మరి ఈ మొదటి దశలో జనాలు మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలించినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ కాలంలో అంటే 1921కి ముందు భారతదేశంలో అవగాహన లేదు, కుటుంబ నియంత్రణ మీద అవగాహన లేదు. కాబట్టి కుటుంబ నియంత్రణ కార్యక్రమాల మీద అవగాహన లేదు. కాబట్టి నారు పోసేవాడే నీరు పోస్తాడు. తర్వాత మిగతా మతాల వాళ్ళు కూడా ఇతర అన్ని మతాల వారు ఇక్కడ జనాభాని ప్రోత్సహించడం జరిగింది. భగవంతుడు పిల్లల వరప్రసాదం అంటారు. అంటే జనాభాకు ఎవరిస్తున్నారు? భగవంతుడు, దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని వద్దనకూడదు. ఇలాంటి మూఢనమ్మకాలు మూఢాచారాలు ఉండబట్టి మొదటి దశలో ఎట్లా ఉంటుందంటే జనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జననాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే సాంప్రదాయ కాలంలో ఆ కాలంలో ఎడ్యుకేషన్ అనేది లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే కూడా మొదటి దశ ఎట్లా ఉంటుంది అంటే విద్య అనేది ఉండదు. విద్య అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే విద్య తక్కువగా ఉంటుందో అక్కడ పెద్ద కుటుంబాలు భరోసా అని వాళ్ళు భావిస్తారు. పెద్ద కుటుంబాలు ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ఎంతమంది ఎక్కువ ఉంటే అంత మంచిదని ఆ కాలంలో భావించడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పనిచేస్తారు కదా అని వాళ్ళ యొక్క ఆలోచన. మరి మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి మొదటి దశలో. ఎందుకు మరణ రేటు ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఆరోగ్య సదుపాయాలు అనేవి ఉండవు. పుట్టిన వాళ్ళు గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 10 మంది పుట్టారనుకోండి, 10 మంది చనిపోయేవాళ్ళు ఆ కాలంలో. కాబట్టి ఇట్లా ఎంతమంది జన్మిస్తే అంతమంది చనిపోయేవాళ్ళు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. మొదటి దశలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. సరి అయిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. కాబట్టి ఒకవేళ కలరా ఇట్లాంటి మశూచి ఇట్లాంటి వ్యాధి వస్తే ఊర్లు చనిపోయేవాళ్ళు ఆ కాలంలో. కాబట్టి ప్లేగు ఇలాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆ కాలంలో సరి అయిన వైద్య సదుపాయాలు లేవు. కాబట్టి వాళ్ళు జనాభాని ప్రోత్సహించడం జరిగింది.
మొదటి దశలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కానీ జననాల రేటు, ఆర్థిక వ్యవస్థ యొక్క మొదటి దశలో జననాల రేటు అత్యధికంగా ఉంటుంది, మరణాల రేటు అత్యధికంగా ఉంటుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా జనాభా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా మొదటి దశలో జననాల రేటు, మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఎక్కువగా ఉన్నా కానీ జనాభా స్థిరీకరణ ఈ మొదటి దశలో సాధించబడుతుంది. జననాలు మైనస్ మరణాలు = 0. కాబట్టి మొదటి దశ ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మొదటి దశ ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా ఏ దేశమైనా మొదటి దశను దాటిన తర్వాత రెండో దశకు పోతారు టిఆర్ మాల్తస్ ప్రకారం. మన భారతదేశంలో ఈ దశ 1921లో రావడం జరిగింది. రెండోది పరిశీలిస్తే రెండో దశలో జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందండి. మరణాల రేటు తక్కువగా ఉంటుంది రెండో దశలో జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఇది రెండో దశ. జనాభా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ జనాల రేటు ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది అంటే ఇక్కడ మరణాల రేటు ఎందుకు తక్కువగా ఉంటుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రెండో దశలో ఏముంటాయి? వైద్య సదుపాయాలు అందుబాటులో వస్తాయి. తర్వాత వివిధ రకాల అంటురోగాలకి టీకాలు కనుక్కోవడము, మందులు కనుక్కోవడము, మెడిసిన్స్, సరైన హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఉంటున్నాయి రెండో దశలో ఆరోగ్య వైద్య సదుపాయాలు అందుబాటులో వస్తాయి. కాబట్టి ఇక్కడ జననాల కంటే మరణాలు అనేవి తక్కువగా ఉన్నాయి. జనాలు కూడా ఇక్కడ జనాభా వేగంగా పెరుగుతుంది రెండో దశలో. ఎందుకు వేగంగా పెరుగుతుందంటే జనాభా ఒకేసారి ఏ కుటుంబంలో తగ్గించరు రెండో దశలో. జనాల రేటు పెరుగుతుంది, మరణాల రేటు ఏమవుతుంది అంటే ఇక్కడ మరణాల రేటు తగ్గిపోయింది. మరణాల రేటు తగ్గబట్టి జనాల రేటు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ జనాభా అనేది పెరుగుతుంది. ఈ దశను ఆర్థికవేత్తలు జనాభా విజృంభణ దశ, లేకుంటే జనాభా విశృంఖల దశ, లేకుంటే పాపులేషన్ ఎక్స్ప్లోజిషన్ దశ అంటాం. ఇక్కడ అంటే జనాభా విశృంఖలము, తర్వాత విజృంభణ, ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. రెండో దశని జనాభా విస్ఫోటక దశ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడగవచ్చు అంటే టిఆర్ మాల్తస్ సిద్ధాంతంలో రెండవ దశ ఏ దశ అంటాడు? జనాభా విస్ఫోటక దశ. ఎందుకు అంటే ఇక్కడ జనాల రేటు పెరుగుతుంది, మరణాల రేటు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే సరి అయిన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. వైద్య సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో వస్తాయి కాబట్టి మరణాలు తగ్గిపోయి జనాభా పెరుగుతుంది. ఈ రెండింటి మధ్య ఇక్కడ జనాభా ఎక్కువగా పెరుగుతుంది. మరి ఈ దశ భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు 1921 సంవత్సరం తర్వాత మన దేశంలో ప్రారంభమైంది. అందుకే 1921ని గ్రేట్ డివైడ్ ఇయర్ అని చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప విభాజక సంవత్సరం అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. గొప్ప విభాజక సంవత్సరం ఏది అని అడుగుతాడు. గొప్ప విభాజక సంవత్సరం ఏది అంటే 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. మూడో దశ. ఈ దశలో పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ ఇట్లాంటివి జరుగుతాయి. మూడో దశలో ఏమవుతుందంటే అక్షరాస్యత పెరుగుతుంది, ప్రజల యొక్క అక్షరాస్యత పెరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది, సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. దీనివల్ల టెక్నాలజీలో కూడా మార్పులు వచ్చి అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి అంత పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి నగరీకరణ జనాభా అనేది పెరిగింది. అదేవిధంగా టెక్నాలజీ కూడా మారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. తత్ఫలితంగా మూడో దశలో ఏమవుతుందంటే జనాలు తగ్గించుకుంటారు. అదేవిధంగా జనాలు తక్కువవుతాయి, మరణాలు తక్కువవుతాయి. మరణాలు తక్కువ ఉంటుంది కాబట్టి జనాభా పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది మూడో దశ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కనిపిస్తుంది. మొదటి దశనేమో ప్రాచీన కాలంలో, సాంప్రదాయ కాలంలో ఉంటుంది. రెండో దశ ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశంలో రెండో దశ ఉంది. టిఆర్ మాల్తస్ సిద్ధాంతం ప్రకారం రెండో దశలో ఎక్కడున్నాం మనం అంటే ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలన్నీ కూడా రెండో దశలో ఉన్నాయి. మూడో దశలో ఏమవుతుందంటే అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ ఇట్లాంటి దేశాలు మూడో దశలోకి రావడం జరిగింది. ఎందుకు మూడో దశలోకి రావడం జరిగిందంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టరు, తర్వాత సర్వీస్ సెక్టరు, టెక్నాలజీ, నగరీకరణ, పట్టణీకరణ, లిటరసీ రేట్ అనేది బాగా పెరిగి మరణాలు రెండు తక్కువగా ఉండి జనాభా పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జనాభా పెరుగుదల సమస్య నుంచి బయటపడ్డాయి. ఇది మూడో దశ. ఈ విధంగా అయితే ప్రపంచ జనాభాను ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జనాభా మీద ఎక్కువ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఇక్కడ
ప్రపంచ జనాభాను కూడా అడగడానికి అవకాశం ఉంది. 2017 నాటికి ప్రపంచ జనాభా ఎంత ఉంది అంటే 7.6 బిలియన్లు ఉంది. 7.6 బిలియన్లు. ఇందులో 59% ఎక్కడ ఉన్నారంటే మన ఆసియా ఖండంలోనే ఉన్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ప్రపంచ జనాభా మొత్తం పరిశీలిస్తే 7.6 బిలియన్స్ అన్నాం. మరి అత్యధికంగా ఎక్కడ ఉన్నారు? ఆసియా ఖండంలో ఉన్నారు. ఎందుకు ఆసియా ఖండంలో ఉన్నని ఒకసారి ఆలోచించినప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా నెంబర్ 1. అది ఏ ఖండం? ఆసియా. నెంబర్ 2 ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండవ దేశం ఏంది? ఇండియా. ఈ చైనా, ఇండియా ఆసియా ఖండంలో ఉన్నాయి కాబట్టి ప్రపంచ జనాభా అనేది ఇక్కడ ఏ ఖండంలో ఎక్కువగా ఉంది అంటే ఆసియా ఖండంలోని ఎక్కువగా కేంద్రీకృతమైంది. 59% 4.5 బిలియన్స్ అని చెప్తుంటాం ఇక్కడ. అదేవిధంగా 17% జనాభా ఎక్కడ ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. 1.3 బిలియన్లు. అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతా అంటే ఏ ఖండంలో జనాభా ఎక్కువగా కేంద్రీకృతమైంది అని అడుగుతాడు. ఏ ఖండంలో అన్నప్పుడు ఆసియా ఖండంలో అని ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో 2017 నాటికి 102 పురుషులకి ఇక్కడ 102 మంది మేల్స్ ఉంటే ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారంటే 100 ఉన్నారు. అంటే 100 మంది స్త్రీలు ఉంటే పురుషులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 102 ఉన్నారు. మరి అది ప్రపంచంలో అంటే ఇక్కడ సెక్స్ రేషియో, ఇది సెక్స్ రేషియో సంబంధించి. అదేవిధంగా ప్రపంచంలో 2017 నాటికి ప్రతి 1000 మంది జనాభాలో 504 మంది పురుషులు, 496 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మేల్స్ ఎక్కువ ఉన్నారు, ఫీమేల్స్ తక్కువగా ఉన్నారు. దానికి గల ప్రధాన కారణం ఒకసారి ఆలోచిస్తే ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా లింగ వివక్షత అనేది కొనసాగుతుంది. సెక్స్ రేషియోలో మేల్స్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఫీమేల్స్ డామినేషన్ తక్కువ ఉంది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇండియాలో ఒక ఆలోచన ఉంటుంది, అబ్బాయి జన్మిస్తేనే సార్థకత ఉంటుంది, అబ్బాయి వంశాన్ని నిలబెట్టే వ్యక్తి ఎవరు? అబ్బాయిలు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంటారు, ఈ లింగ వివక్షత అనేది కొనసాగుతుంది. అది ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. అందుకోసమే స్త్రీ పురుషుల మధ్య ఇక్కడ వివక్షత గురవుతుంది. ఇది ఇక్కడ సెక్స్ రేషియోలో కూడా మనకు తెలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా నేటికి కూడా మన యొక్క ఇండియాలో అమ్మాయిలు పుట్టగానే ఏం చేస్తున్నారు, చాలామంది గిరిజన తెగల్లో చంపివేయడం జరుగుతుంది. ఈ విధంగా అందుకోసమే స్త్రీ పురుష నిష్పత్తి అనేది తక్కువగా ఉంది. ఇది ఒక ప్రధానమైన కారణం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒకటి నిరక్షరాస్యత ఒకటి కారణము. లింగ వివక్షతకు ప్రధాన కారణం ఏంటంటే నెంబర్ 1 అక్షరాస్యత తక్కువగా ఉండడం, నెంబర్ 2 ప్రజల యొక్క ఆలోచన దృక్పథాలలో మార్పు రాకపోవడం, నెంబర్ 3 స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమని నేటికి కూడా భావించకపోవడం. ఇవన్నీ ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రపంచ జనాభాలో 15 సంవత్సరాల్లో పిల్లలు 26% గలరు. అయితే ఈ ప్రపంచ జనాభాను ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఎంతెంత పర్సంటేజ్ ఉన్నారు ఒకసారి ఇది పరిశీలించినప్పుడు ఎప్పుడైనా సరే ఏజ్ గ్రూప్ని ఏం చేస్తారు అంటే 15 ఇయర్స్ వరకు ఒక స్టేజీని, తర్వాత 15 to 59 ఇయర్స్ వరకు ఒక స్టేజీ, తర్వాత 60 ఇయర్స్ ఏబో ఒక స్టేజీ. ఎందుకు ఈ విధంగా పరిగణిస్తారు అంటే 0 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు జనాభాలో వాళ్ళు ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనరు. ఇది ఎంత? 26%. అదేవిధంగా 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనరు. వీళ్ళెంత? 13%. మరి 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు దేశంలో ఉత్పాదక రంగంలో ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పాపులేషన్ ఎంత అంటే 61%. భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారుతుంది. ప్రపంచంలో భవిష్యత్తులో అగ్రగామి దేశం ఏదంటే భారతదేశం అని చెప్తున్నారు. ఇది వాస్తవం అండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పలుసార్లు ఇది ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 15 నుంచి 59 సంవత్సరాల ఏజ్ గ్రూపు మన ఇండియాలో ఎక్కువ ఉంది, యువత ఎక్కువ ఉంది. ఏ దేశంలో అయితే యువత ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అనేది ఖచ్చితంగా అభివృద్ధి సాధించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా 61% ఇవి ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో 2017 నాటికి 102 పురుషులకు 100 స్త్రీలు, అదేవిధంగా ప్రపంచంలో అయితే ఈ విధంగా మేల్స్ ఫీమేల్స్ పరిశీలించినప్పుడు ఇక లింగ వివక్షత అనేది మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే జనసాంద్రత మీద మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుందండి. జనసాంద్రత అంటే ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. 1 చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించే
జనాభాని ఇక్కడ ఏమంటాం, జనసాంద్రతగా పరిగణించడం జరుగుతుంది ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో. అయితే అత్యధిక జనసాంద్రత 120 మంది 120 మందిగా తీసుకుంటాం. అత్యధిక జనసాంద్రత అంటే ఎంత అంటే 120 మంది కంటే ఎక్కువ ఉంటే దాన్ని అత్యధిక జనసాంద్రత గల పట్టణమైనా లేకుంటే నగరమైనా ఈ విధంగా భావించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యస్థ జనసాంద్రత అంటే ఎంత అంటే 16 నుండి 120 మంది. ఇక్కడ 120 మంది ఒక చదరపు కిలోమీటర్కు ఉంటే అది అత్యధిక జనసాంద్రత. మధ్యస్థ జనసాంద్రత అంటే ఏంటంటే 16 నుండి 120 మంది ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో ఉంటే దాన్ని మధ్యస్థ జనసాంద్రతగా చెప్తాం. అల్ప జనసాంద్రత అంటే ఏంటంటే 1 నుండి 16 మంది ఒక చదరపు కిలోమీటర్కు ఉంటే దాన్ని అల్ప జనసాంద్రతగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఖండాల వారీగా ఒకసారి జనసాంద్రతను పరిశీలిద్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అండి. ప్రపంచవ్యాప్తంగా జనసాంద్రత ఎంత ఉంది అని అడగొచ్చు. 4.55 ఉంటుంది, 4.55 ప్రపంచవ్యాప్తంగా జనసాంద్రత. మరి ఆసియా ఖండాన్ని పరిశీలిస్తే 78.40. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎట్లా అడుగుతాడంటే క్వశ్చను, ఏ ఖండంలో అత్యధిక జనసాంద్రత ఉంది అంటాడు. ఏ ఖండంలో అత్యధిక జనసాంద్రత ఉంది? ఆసియాలో. ఎంత అంటే 78.40. మరి ఏ ఖండంలో జనసాంద్రత తక్కువగా ఉంది? ఆస్ట్రేలియా ఎంత అంటే 2.47 చదరపు కిలోమీటర్కి. ఇక్కడ మనకు ప్రపంచంలో ఎందుకు మరి ఆసియా ఖండంలో ఉన్నప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనా లాంటి దేశాలు ఆసియా ఖండంలో ఉన్నాయి కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉంది, జనసాంద్రత కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఐరోపాలో తీసుకుంటే 51.75, దక్షిణ అమెరికాలో తీసుకుంటే 28.19. ఈ విధంగా అంటే ఇక్కడ ఎగ్జామినేషన్లో బిట్ ఎట్లా అడుగుతాడు అంటే క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల ఖండం ఏది? ఆసియా. అత్యల్ప జనసాంద్రత గల ఖండం ఏది? ఆస్ట్రేలియా. ఈ విధంగా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అత్యల్ప జనాభా గల దేశాలు, ఒకసారి అతి తక్కువ జనాభా ఉన్న దేశాలు ఏంది అని కూడా అడగవచ్చు. వాటికన్ సిటీలో 451 మంది. ఎందుకు అంటే ఇక్కడ వాటికన్ సిటీలో మొత్తం ఎవరు ఉంటారంటే మేల్స్ మాత్రమే ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడుగుతాడు. వాటికన్ సిటీ అనిలో ఎవరు ఉంటారు? పురుష జనాభా మాత్రమే ఉంటుంది, అక్కడ స్త్రీలు ఉండరు. వాటికన్ సిటీలో 451 మంది. అదేవిధంగా రెండోది తీసుకుంటే తువాలు, అతి తక్కువ నుంచి మనం ఎక్కువ పోతున్నాం. తువాల్లో 9,893 మంది. అదేవిధంగా నెక్స్ట్ మొనాకో 37,623 మంది. మార్షల్ దీవులు ఇక్కడ 52,898. అంటే అత్యల్ప జనాభా గల దేశాలు కూడా అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యల్ప జనాభా గల దేశం ఏది అన్నప్పుడు ఏం పెట్టాలి? వాటికన్ సిటీలో అత్యల్ప జనాభా ఉన్నది ఇది. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశ జనాభా లెక్కలు 2011. దీని మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఎక్కువ బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? ఇది వెరీ వెరీ బిట్ అండి, చాలాసార్లు అడగడం జరిగింది, ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి అంటే 1872 సంవత్సరంలో జరిగాయి. 1872 సంవత్సరంలో. అప్పుడు ఎవరు చేశారని బిట్ అడగవచ్చు. దాదాబాయి నౌరోజీ ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 1872 సంవత్సరంలో భారతదేశంలో కొన్ని అనధికారికంగా జనాభా లెక్కలు అనేవి సేకరించడం జరిగింది. ఇది శాస్త్రీయంగా కాదు. అదేవిధంగా 1881 సంవత్సరం నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల్ని సేకరిస్తున్నారు. ఇది శాస్త్రీయంగా సేకరించడం జరుగుతుంది, అంటే 10 ఇయర్స్కు. అందుకోసం ఇక్కడ ఇంకో బిట్ ఏమడుగుతాడంటే భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి అంటాడు. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు. అయితే మొట్టమొదటి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? 1872. నెక్స్ట్ జనాభా లెక్కలు కేంద్ర జాబితాలో భాగం. ఈ జనాభా లెక్కలు ఎక్కడ ఉన్నాయి అంటే కేంద్ర జాబితాలో భాగం ఈ జనాభా లెక్కలను. మరి ఏ ఆర్టికల్ కూడా అడగవచ్చు. ఆర్టికల్ 246 ఈ యొక్క జనాభా లెక్కల గురించి తెలియజేస్తుంది. మరి 2011లో మనం జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. 2011లో మరి 2011లో జనాభా లెక్కలు సేకరించినప్పుడు దాని యొక్క నినాదం ఏది అని అడుగుతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడగడానికి అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల నినాదం ఏది అని అడుగుతాడు. అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. ఎందుకు అంటే ప్రతిసారి జనాభా లెక్కలు సేకరించడం ఇది ఎందుకు పెట్టారు అంటే
ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జనాభా వివరాల్ని నమోదు చేయాలి. పుట్టగానే మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. చాలామంది నమోదు చేసుకోవట్లేదు, కానీ నమోదు చేసుకోవాలి. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ విధంగా నమోదు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ చేసుకోవాలి. ఈ విధంగా జనాభా లెక్కలు మరి ఎందుకు సేకరిస్తే లాభం ఏంది, మరి అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అని ఎందుకు పెట్టారు అంటే, జనాభా లెక్కల వల్ల లాభం ఏంది అంటే, ప్రభుత్వము బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించాలి అన్నప్పుడు జనాభా లెక్కలు అనేది ఆధారం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ వర్గానికి ఎన్ని నిధులు ఇవ్వాలి, బీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత అన్నప్పుడు ఈ పాపులేషన్ ఆధారంగా కూడా ఇక్కడ నిధులు కేటాయించడానికి జనాభా లెక్కలు అవసరం. అదేవిధంగా మనకు ప్రణాళికలు రూపొందించుకోవడానికైనా, తర్వాత దేశంలో ప్రాజెక్టులు నిర్మించడానికి, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఇవన్నిటి ఏమవసరమో జనాభా లెక్కలు అవసరం. ప్రభుత్వము వివిధ రకాల స్కీమ్స్ ద్వారా ఇప్పుడు దేశంలో పేదరికం బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారికి ఏం చేస్తున్నారు, వివిధ రకాల పథకాలు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాపుల ద్వారా ఇక్కడ బియ్యం సప్లై చేస్తున్నారు. మరి ఎంతమందికి ఇవ్వాలి అన్నప్పుడు జనాభా లెక్కల్ని ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే జనాభా లెక్కల ద్వారా ఏమవుతుందంటే, దేశానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవడానికి జనాభా లెక్కలు అవసరం. అందుకోసమే ఇక్కడ అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అని ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే దేశంలో జనాభా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ అందుబాటులోకి తీసుకురావాలి, స్వచ్ఛ భారత్ మరి ఈ విధంగా చేయాలి. అదేవిధంగా బంగారు తెలంగాణ ఇలాంటి వాటన్నిటి కోసం ఏమవసరం, ఇక్కడ జనాభా లెక్కలు అనేది అవసరం. అయితే 2011 జనాభా లెక్కలు ఎన్నవ జనగణన అని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. 2011 సంవత్సరంలో జనగణన ఎన్నోదంటే ఇది 15వ జనగణన. మనకు 1881 నుంచి సేకరిస్తున్నామని చెప్పాం. అయితే 2011 ఇది ఎన్నోదంటే 15వ జనగణన. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో జనగణన అంటే 1947 తర్వాత ఇది ఎన్నో జనగణన అంటే 7వ జనగణన. 2011 జనగణన ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు భారతీయుడే ఉన్నాడు. మనము ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ లైన్గా నిలబెడితే 1వ వ్యక్తి భారతీయుడే అనుకోండి, 6వ వ్యక్తి మళ్ళీ ఇండియనే, మళ్ళీ 12వ వ్యక్తి ఇండియనే, మళ్ళీ 18వ వ్యక్తి ఇండియనే. ఈ విధంగా అంటే ప్రతి 6వ వ్యక్తి ఇండియన్గా ఉన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి. ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు భారతీయుడే ఉంటారు. తర్వాత 2011 జనగణన ప్రకారం మొదటి 2 రాష్ట్రాలైన అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఏంది అని ఒకసారి పరిశీలించినప్పుడు మొదటి 2 రాష్ట్రాలు ఏంది, ఉత్తరప్రదేశ్లో అత్యధిక జనాభా ఉంది. రెండోది మహారాష్ట్ర. ఈ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఈ రెండింటిని కలిపితే ఎంత జనాభా ఉన్నారో ఒక్క అమెరికా జనాభాని ఈ 2 రాష్ట్రాలు బీట్ చేస్తున్నాయండి. అమెరికా రాష్ట్రాన్ని ఈ 2 రాష్ట్రాలు బీట్ చేస్తున్నాయి. అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఈ జనాభాని కలిపితే ఎంత జనాభా ఉందంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. మరి అమెరికా జనాభా ఎంత ఉందని ఒకసారి మీకు డౌట్ వస్తే, అమెరికా జనాభా అనేది ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో 3వ దేశం అండి. ఫస్ట్ ఏంది చైనా, సెకండ్ ఏంది ఇండియా, థర్డ్ ఏంది అమెరికా. కాబట్టి ఈ అమెరికాలో ఎంత పాపులేషన్ ఉందో మన ఒక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలని కలిపితే అంత పాపులేషన్ ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మన ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క జనాభాని తీసుకుంటే బ్రెజిల్ దేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల 5వ దేశం ఏంటంటే బ్రెజిల్. ఈ బ్రెజిల్ దేశ జనాభా ఎంత ఉందో మన ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అంత జనాభా ఉంది. అదేవిధంగా పరిశీలిస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా గల 2వ దేశం ఇండియా. ఈ ఇండియాను అత్యధిక జనాభా గల ఖండం ఆసియా అని చెప్పాం. ఈ ఆసియాలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా సార్క్ దేశాలకు సంబంధించినవి తీసుకుంటే కూడా ఎక్కువ ఇండియానే ఉన్నది. సార్క్ దేశాలని పరిశీలించినా కానీ ఈ విధంగా జనాభా అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత ఉంది అంటే 121 కోట్లు ఉండడం జరిగిందండి. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లు మన యొక్క జనాభా అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో పురుషులు ఇక్కడ ఎంత ఉన్నారు, 62 కోట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు 58 కోట్లు. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా జనాభాలో పెద్ద రాష్ట్రాలు పరిశీలిద్దాం.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు అంటే, మనం ఇంతకుముందు క్వశ్చన్ ఎట్లా ఉండేదంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి రాష్ట్రం ఏది, ఉత్తరప్రదేశ్, అది పెట్టేస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా అడగట్లేదండి, క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఎట్లా చేంజ్ చేశాడు అంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రెండవ రాష్ట్రం ఏది అని అడుగుతాడు. రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. లేకుంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న మూడో రాష్ట్రం ఏది, బీహార్. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న నాలుగో రాష్ట్రం ఏది, పశ్చిమ బెంగాల్. ఇంకా ఈ మధ్యన టీఎస్పీఎస్సీ క్వశ్చన్లో చేంజింగ్ ఉందండి. ఎట్లా ఇస్తున్నాడంటే ఒకవైపు రాష్ట్రాలు ఇస్తాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇస్తాడు. ఇంకొక వైపు ఏం చేస్తాడంటే 1 2 3 4 5 ఈ విధంగా ఇస్తాడు, మ్యాచ్ చేయమంటుంటాడు. అంటే అత్యధిక జనాభా ఒకటోది ఇది, రెండోది ఇది, మూడోది ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే టాప్ 5 చూసుకోవాలి, పైలో టాప్ 4 అయినా టాప్ 5 అయినా చూసుకోవాలి. అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఫస్ట్ ఉత్తరప్రదేశ్, రెండోది మహారాష్ట్ర, మూడోది బీహార్, నాలుగోది వెస్ట్ బెంగాల్. ఈ విధంగా మనకు టాప్ 4 ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి అతి తక్కువ కూడా కింది నుంచి అడుగుతాడండి. కింది నుంచి ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, లాస్ట్ ఏంది, ఈ విధంగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అతి తక్కువ జనాభా గల రాష్ట్రం ఏది? అతి తక్కువ జనాభా గల రాష్ట్రం ఏంటంటే సిక్కిం. కింది నుంచి లాస్ట్ సిక్కిం, కింది నుంచి రెండవ రాష్ట్రం ఏది, మిజోరాం. అతి తక్కువ జనాభా గల రాష్ట్రాలు. అంటే అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏంది, ఉత్తరప్రదేశ్, రెండోది మహారాష్ట్ర అని చెప్పాము. మరి అదేవిధంగా అతి తక్కువ గల జనాభా గల రాష్ట్రం ఏంది అంటే సిక్కిం, కింది నుంచి రెండోది మిజోరాం. ఈ విధంగా మనని అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో. నెక్స్ట్ అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి. వీటిని కూడా ఎగ్జామ్లో మనం అడుగుతుంటాడు. కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఢిల్లీ, ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ పాండిచ్చేరి. అంటే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు వీటిని గుర్తుంచుకోవాలి అంటే మనకు ఎక్కువగా జనాభా లెక్కల మీద 2011 జనాభా లెక్కల మీద ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి. అధిక జనాభా గల రాష్ట్రం ఏది? రాష్ట్రం అన్నప్పుడు మనం ఏం పెట్టాం, ఉత్తరప్రదేశ్ పెట్టాం. మరి కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇక్కడ ఢిల్లీ తీసుకుంటాం. ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా అల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? నెంబర్ 1 లక్షద్వీపులు, నెంబర్ 2 డామన్ డయ్యూ. ఈ విధంగా అంటే జనాభా అతి తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది, అతి ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఏది ఎగ్జామ్లో అడుగుతుంటాడు. కాబట్టి అల్ప జనాభా గల లేకుంటే అతి తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఫస్ట్ లక్షద్వీపులు, రెండవది ఏంటంటే డయ్యూ డామన్. ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు. జనాభా వృద్ధి రేటు మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో 2 కాలాల్లో పెరిగే జనాభాని ఇక్కడ జనాభా వృద్ధి రేటు అంటారు. అంటే ఇక్కడ జనాభా వృద్ధి రేటు ఎట్లా తీసుకుంటాము అంటే భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల 2011 జనాభా ఎట్లా ఉంది, 2011 సంవత్సరం జనాభా లెక్కలు, 2001 సంవత్సరం జనాభా లెక్కలు ఎట్లా ఉన్నాయి, ఈ 2001కి 2011కి ఈ విధంగా కంపేర్ చేసి చెప్పడానికి ఇక్కడ జనాభా వృద్ధి అని చెప్తున్నాం. జనాభా వృద్ధి 2001 నుండి 2011కి ఎంత జనాభా వృద్ధి రేటు జరిగింది. ఈ విధంగా ఎందుకు ఈ జనాభా వృద్ధి రేటు అంటే ఈ జనాభా వృద్ధి రేటు ఆధారంగా ఏం తెలుస్తుందంటే ఒక దేశంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకోవచ్చు. ఒకవేళ జనాభా పెరుగుతుంటే ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అత్యధిక జనాభా ఉంటే నష్టాలని ప్రజలకు వివరించాలి. అధిక జనాభా వల్ల వనరుల అంటే పెరుగుతున్న జనాభాకు సరిపోను ఎడ్యుకేషన్ సదుపాయాలు కల్పించాలి, హాస్పిటల్స్ నిర్మించాలి, అదేవిధంగా కళాశాలలు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనాభా పెరుగుతుంటే తలసరి ఆదాయం కూడా తగ్గుతుంది, ప్రజల యొక్క జీవన ప్రమాణం అనేది తగ్గిపోతుంది. మరి ఇలాంటి విషయాలు అవగాహన కలిగించడం కోసం ఇక్కడ జనాభా వృద్ధి రేటు మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ అధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాలు ఇవి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. అధిక జనాభా గల రాష్ట్రం అంటే ఏం పెట్టాము, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ది, రెండోది ఏంది మహారాష్ట్ర. మరి అట్లా కాకుండా అధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఏది అని అడుగుతాడు. నెంబర్ 1 మేఘాలయ అండి 27.9%. అదేవిధంగా రెండోది అరుణాచల్ ప్రదేశ్ 26%. నెంబర్ 3 బీహార్ 25.04. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా బీట్ వస్తుంది. అధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాలు ఏది అడుగుతాడు. మేఘాలయ ఫస్ట్, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ బీహార్. అదేవిధంగా మనకి ఇంకా ఇక్కడ తక్కువ జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఏది అని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. తక్కువ జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం నెంబర్ 1 నాగాల్యాండ్, నెంబర్ 2 కేరళ, నెంబర్ 3 గోవా. ఇక్కడ నాగాల్యాండ్లో తీసుకుంటే 0.6,
కేరళ 4.9. మీకు డౌట్ రావచ్చు, మరి పక్కన ఉన్న ఈ సంఖ్యలు గుర్తుంచుకోవాలా? నాగాలాండ్లో జనాభా వృద్ధి రేట్ ఎంత? 0.6, కేరళలో 4.9, గోవాలో 8.2. ఇవి గుర్తుంచుకోవాలా సార్ అని ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మీరు ఈ సంఖ్యలు ఒకసారి చదవండి, మైండ్లో ఉంటే చాలు. కానీ పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ అడగడు. కాకపోతే తక్కువ జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ఇది నాగాల్యాండ్, రెండవది కేరళ, మూడోది గోవా. ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్ అడిగేవాడు, తక్కువ జనాభా వృద్ధి రేటు గల మొదటి రాష్ట్రం ఏది అని అడిగేవాడు. ఇప్పుడు అట్లా అడగట్లేడు. తక్కువ జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాల్లో రెండో రాష్ట్రం ఏది అని అడగవచ్చు, మూడో రాష్ట్రం ఏది అని అడగవచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా అధిక జనాభా వృద్ధి రేటు గల కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకటి దాద్రా నగర్ హవేలీ, రెండవది డామన్ డయ్యూ. ఇది అధిక జనాభా వృద్ధి రేటు గల కేంద్రపాలిత ప్రాంతాలు. అదేవిధంగా అల్ప జనాభా వృద్ధి రేటు గల కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి కూడా అడుగుతుంటాడు. లక్షద్వీపులు, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు. అధిక జనాభా తక్కువ జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాలు ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. తక్కువ జనాభా వృద్ధి రేటు గల కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకటి లక్షద్వీపులు, రెండవది అండమాన్ నికోబార్ దీవులు. అధిక జనాభా వృద్ధి రేటు గల జిల్లాలు ఇవి. మరి జిల్లాల పరంగా కూడా దేశం మొత్తాన్ని పరిశీలిస్తే మనకు ఎందుకు అంటే ఎగ్జామ్లో ఈ జనాభా లెక్కల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ బిట్ అనేది రావడం జరుగుతుంది. అధిక జనాభా వృద్ధి రేటు గల జిల్లా ఏంది అంటే ఇక్కడ కురుంగ్ కుమేయ్ ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. రెండోది యానాం పాండిచ్చేరి. అధిక జనాభా వృద్ధి రేటు గల జిల్లాలు అంటే ఈ జిల్లాల్లో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. దానికి గల ప్రధాన కారణం ఏంది అని ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రాల్లో అక్షరాస్యత తక్కువగా ఉంటుందండి. ఎక్కడైతే అక్షరాస్యత తక్కువగా ఉంటుందో, ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు రాదో అక్కడ జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మూఢనమ్మకాలు, మూఢాచారాలు, గ్రామీణ జనాభా ఇవన్నీ కేంద్రీకృతం అవుతాయి. అంటే ఒకదానితో పేదరికము, నిరుద్యోగిత ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అవుతుంది. అంటే ఈ జిల్లాలో ఇంకా వెనుకబడి ఉన్నాయి, ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ జిల్లాల్లో ఇంకా వెనుకబడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ అక్షరాస్యత లేకపోవడం, తర్వాత నిరుద్యోగిత ఉండడము, ఇలాంటి కారణాలు. తర్వాత చిన్న కుటుంబం అనే భావన వాళ్ళకి రాకపోవడము, సరి అయిన వైద్య సదుపాయాలు, తర్వాత సరి అయిన విద్యా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇవి కూడా ఒక కారణంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ తక్కువ జనాభా వృద్ధి రేటు గల జిల్లా ఏది? లాంగ్లైన్స్ నాగాల్యాండ్లో ఉంది. రెండోది కిఫిరే నాగాల్యాండ్లో ఉంది. ఇక్కడ నాగాల్యాండ్ని పరిశీలిస్తే రెండు తక్కువ జనాభా వృద్ధి రేటు గల. ఎందుకు నాగాల్యాండ్ ఇక్కడ మరి తక్కువ ఉంది అంటే జనాభా వృద్ధి రేటు నాగాల్యాండ్లో ఎడ్యుకేషన్ బాగా ఉందండి. అక్కడ విద్యా సదుపాయాలు నాగాల్యాండ్లో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ ఇక్కడ ఏ భాష మాట్లాడతారంటే ఇంగ్లీష్ మాట్లాడతారు. వీళ్ళు వరల్డ్ తోటి అనుసంధానమై వీళ్ళ యొక్క విద్యా విధానంలో మార్పులు ఉంది. కాబట్టి నాగాల్యాండ్లో అత్యధిక అక్షరాస్యత అంటే ఇక్కడ ఎక్కువ విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది. ఎక్కడైతే విద్యా సదుపాయాలు ప్రజలు ఎక్కడైతే బాగా చదువుకుంటారో, అక్షరాస్యత శాతం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు వరల్డ్లో తీసుకోండి, జపాన్ తీసుకున్నా కానీ ఆ జపాన్లో జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ సరి అయిన వైద్య సదుపాయాలు, తర్వాత సరి అయిన విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. జపాన్ మరియు పరిశోధన రంగంలో కూడా ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే దేనికైనా సరే తక్కువ జనాభా వృద్ధి రేటు ఉంది అంటే అక్కడ విద్య అనేది ఎక్కువగా ఉందని అర్థం, విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అర్థం. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు క్రమం ఒకసారి పరిశీలిద్దామండి. 2001 సంవత్సరంలో జనాభా ఎంత ఉంది అంటే 102.87 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిట్, ఖచ్చితంగా మన అడుగుతాడు. 2011లో ఎంత ఉంది అంటే 121.02 కోట్లు ఉంది. ఇక్కడ జనాభా ఎంత ఉంది అంటే 2001లో 102 కోట్ల జనాభా, 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లయిందండి. మరి పెరిగిన జనాభా ఎంత పెరిగింది? 2001లో ఎంత పెరిగిందంటే 18.23. అదేవిధంగా 2011లో 18.14. దశాబ్ద వృద్ధి రేటు ఎంత ఉంది? దశాబ్ద వృద్ధి రేటు అంటే ఎప్పుడైనా దశాబ్దం అంటే 10 సంవత్సరాలు అండ్ 2001 లెక్కిస్తున్నామంటే 1991 2000. ఇక్కడ దశాబ్ద వృద్ధి రేటు ఎంత అంటే 21.54. అదేవిధంగా 2011లో దశాబ్ద వృద్ధి రేటు ఎంత ఉందంటే 17.7%. అంటే ఇక్కడ 2001, 2011 సంవత్సరాలకు సంబంధించినవి ఇక్కడ పోల్చడం జరుగుతుంది. మరి వార్షిక వృద్ధి రేటు ఇయర్లీ ఎంత పెరుగుతుంది? ఇంతకుముందుదేమో దశాబ్ద వృద్ధి రేటు, ఇప్పుడు సంవత్సరం ఎంత పెరుగుతుంది?
అంటే 2001 సంవత్సరం ప్రకారం 1.97, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2011లో వార్షిక వృద్ధి రేటు ఎంత ఉంది అంటే 1.64. జనాభా ఇక్కడ ఏమనిపిస్తుంది మనకు, జనాభా పెరిగింది 102 కోట్ల నుంచి 121 కోట్లకు పెరిగింది, కానీ దశాబ్ద వృద్ధి రేటు తీసుకుంటే ఏమైంది, 2001 నుంచి 2011కి తగ్గింది. ఎందుకు? అదేవిధంగా వార్షిక వృద్ధి రేటు కూడా 1.97 నుంచి 1.64కు తగ్గింది. ఇది దేనికి సూచిక అంటే జనాభా, భారతదేశం యొక్క జనాభా తగ్గుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. మరి ఎందుకు జనాభా ఈరోజు తగ్గుతుంది అన్నప్పుడు వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం జరిగింది. అదేవిధంగా విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చడం జరిగింది. ఇంతకుముందు ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యను ఈరోజు ఏం చేయడం జరిగిందంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను తీసుకువచ్చి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితాలోకి 21A ఇక్కడ చేర్చడం జరిగింది. దీని ద్వారా విద్య ఈరోజు ప్రాథమిక హక్కుల జాబితాలోకి వచ్చింది. అదేవిధంగా 2009వ సంవత్సరంలో RT యాక్ట్ను, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇక్కడ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా భారతదేశంలో. RT యాక్ట్ 2010 ఏప్రిల్ 1 నుంచి ఇక్కడ అమల్లోకి రావడం జరిగింది. అంటే అందరికీ విద్య అనేది 2010వ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇక్కడ అమల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా అంటే దేశంలో బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తున్నాము. అదేవిధంగా దేశంలో అందరికీ సరైన విద్యను అందించడం కాబట్టి ప్రజల్లో అవగాహన శక్తి అనేది, అదేవిధంగా చిన్న కుటుంబాలు ఉండాలి అనే ఆలోచన, తలసరి ఆదాయం పెరగాలన్నా, జాతీయ ఆదాయం పెరగాలన్నా, జనాభా తగ్గాలి అనే ఆలోచనలు ప్రజల యొక్క దృక్పథాల్లో మార్పులు వచ్చాయి. అదేవిధంగా ప్రజల్లో శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ఆలోచనలు ఇలాంటివన్నీ మార్పు రావడం జరిగింది. అందుకోసం ఇక్కడ 2001 నుంచి 2011 సంవత్సరాన్ని తీసుకుంటే ఇక్కడ మనకేమైంది, జనాభా లెక్కల్లో వార్షిక వృద్ధి రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా 1921 తర్వాత 2011 జనాభా లెక్కల్లో మాత్రమే ముందు సంవత్సరం లెక్కలతో పోలిస్తే అదనంగా పెరిగిన జనాభా ఇక్కడ తగ్గింది. ఇక్కడ జనాభా అనేది 2011 మళ్ళీ 1921లో తగ్గింది, మళ్ళీ 2011లో ఇక్కడ తగ్గడం జరిగింది. ఎందుకు ఈ విధంగా తగ్గుతుంది అన్నప్పుడు ఒకసారి పరిశీలించినప్పుడు మనకు విద్యా సదుపాయాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. 1991 2011 మధ్య 18.23 కోట్లు అదనంగా పెరగగా 2001 తర్వాత 2011 మధ్య ఎంత పెరిగిందంటే ఇక్కడ 18.14 కోట్లకు పెరగడం జరిగింది. అంటే సుమారు 8 లక్షల జనాభా ఇక్కడ తగ్గడం జరిగింది. అంటే 1991 నుంచి 2001 మధ్య 18.23 కోట్లు అదనంగా పెరిగితే ఆ దశాబ్దంలో 1901 నుంచి 2001 మధ్య ఎంత పెరిగారు అంటే ఇక్కడ 18.23 కోట్లు జనాభా పెరిగారు. మరి 2001 2011 మధ్య ఈ దశాబ్దాన్ని పరిశీలిస్తే 18.14 కోట్లకి ఇక్కడ పెరగడం జరిగింది. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి. 1991 నుంచి 2001 మధ్య జనాభా ఎంత అంటే ఈ దశాబ్దంలో జనాభా ఎంత పెరిగింది అంటే 18.23 కోట్లు. అదేవిధంగా 2001 నుంచి 2011 మధ్య 18.14 కోట్లు. అంటే దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు అనేది తగ్గింది. ఎప్పుడు 1921 సంవత్సరానికి ముందు భారతదేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇక్కడ తగ్గడం జరిగింది జనాభా వృద్ధి రేటు. ఈ విధంగా జనసాంద్రత, మనకి ఎగ్జామినేషన్లో జనసాంద్రత అంటే ఏంది చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి. 1 చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాని జనసాంద్రత అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాని ఏమంటామంటే జనసాంద్రత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది? పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరి జనసాంద్రత యొక్క సూత్రం ఏ విధంగా వస్తుంది అంటే మొత్తం జనాభా బై మొత్తం విస్తీర్ణం. జనసాంద్రత ఎట్లా వస్తుంది అంటే మొత్తం జనాభా బై మొత్తం విస్తీర్ణం వేస్తే జనసాంద్రత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 1991లో జనసాంద్రత ఎంత ఉంది అంటే 267 ఉంది జనసాంద్రత. 2011లో జనసాంద్రత ఎంత అయిందంటే 382 కావడం జరిగింది. జనసాంద్రత అనేది ఇక్కడ పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జనసాంద్రత కూడా అడుగుతుంటాడు. అధిక జనసాంద్రత గల రాష్ట్రాలు ఏవి? ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అధిక జనాభా గల రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏదంటే బీహార్. 2011 ప్రకారం అయితే ఇక్కడ బీహార్ అనేది
బీహార్లో అధికం. అదే 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే అప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది ఇక్కడ కూడా తప్పుపడ్డదంటే 2001 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్. ఇక్కడ మిస్టేక్ ఉందండి, ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. 2001 చేసుకోవాలి. 2001 ప్రకారం అధిక జనసాంద్రత వెస్ట్ బెంగాల్. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే బీహార్ అండి, బీహార్లో అధిక జనసాంద్రత. నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ తీసుకుంటే 1028, అదేవిధంగా కేరళ 860, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 829. మన తెలంగాణ జనసాంద్రత కూడా అడగవచ్చు ఎగ్జామ్లో. మన తెలంగాణ జనసాంద్రత ఎంత అంటే 307. ఈ విధంగా అధిక జనసాంద్రత. తెలంగాణ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. 307 జనసాంద్రత. తక్కువ జనసాంద్రత గల రాష్ట్రాలు ఇవి. ఎగ్జామ్లో మన క్వశ్చన్ తక్కువ జనసాంద్రత గల కింది నుంచి రెండవ రాష్ట్రం ఏది, కింది నుంచి మూడో రాష్ట్రం ఏది, ఇట్లా కూడా అడగవచ్చు. తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, రెండోది మిజోరాం, మూడోది సిక్కిం అండి. తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ నెంబర్ 1, నెంబర్ 2 మిజోరాం, నెంబర్ 3 సిక్కిం. ఇవి తక్కువ జనసాంద్రత. తక్కువ జనసాంద్రత ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆ ప్రాంతాలు వెనుకబడి ఉండడమే ఒక ప్రధాన కారణం. ఇవన్నీ అంటే ఇక్కడ గిరిజన సమూహాలు ఈ విధంగా ఎక్కువగా ఉండడం, తర్వాత గ్రామీణ జనాభా ఎక్కువ ఉండడం, భౌగోళిక పరిస్థితులు కూడా అక్కడ ఆధారపడి ఉంటాయి. జనసాంద్రత తక్కువ ఉండడానికి భౌగోళిక పరిస్థితులు ఒకటి, కొండలు, గుట్టలు, మానవుడు నివసించడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. భౌగోళిక కారణాలు కూడా ఇక్కడ జనసాంద్రత తక్కువ ఉండడానికి ఒక కారణము. అదేవిధంగా గ్రామీణ జనాభా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రజలు అభివృద్ధి అంటే విద్యా సదుపాయాలు తక్కువగా ఉండడం, ఇలాంటి కారణాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు నెంబర్ 1 అండమాన్ నికోబార్ దీవులు, నెంబర్ 2 దాద్రా నగర్ హవేలీ, నెంబర్ 3 లక్షద్వీపులు. ఇక్కడ ఎక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ అదేవిధంగా అధిక జనసాంద్రత గల జిల్లా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఇది అధిక జనసాంద్రత గల. అదేవిధంగా రెండోది తీసుకుంటే చెన్నై, తమిళనాడులో రెండోది. నెక్స్ట్ అదేవిధంగా మనకు తక్కువ జనసాంద్రత గల జిల్లాలు ఇవి కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. తక్కువ జనసాంద్రత గల జిల్లాలు దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. చదరపు కిలోమీటర్కి ఇక్కడ ఒక్కళ్ళే ఉంటారండి. అదేవిధంగా సాంబా జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటర్కి ఇక్కడ ఇద్దరు ఉండడం జరుగుతుంది. అంటే తక్కువ జనసాంద్రత ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పామంటే భౌగోళిక కారణాలు, అంటే పర్వత ప్రాంతాలు ఇలాంటివి ఉండడం, ఇది కూడా ఒక కారణము. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఉండకపోవడం. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత తీసుకుంటామంటే ప్రతి 1000 మంది ఇక్కడ పురుషులకు గల స్త్రీల సంఖ్యను తెలిపేది స్త్రీ పురుష నిష్పత్తి అంటాం. అంటే ఇక్కడ 1000 తీసుకుంటాం ప్రామాణికంగా. 1000 సెక్స్ రేషియో ఎంతకు లెక్కిస్తారు ఎగ్జామ్లో అడగొచ్చండి. 1000కి లెక్కిస్తారు సెక్స్ రేషియో. స్త్రీ పురుష నిష్పత్తి ఎంతకు తీసుకుంటాం, 1000ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా శాతం అంటే ఎంత, 100. శాతం అంటే 100. స్త్రీ పురుష నిష్పత్తిని ఎంతకు తీసుకుంటాం, 1000కి తీసుకుంటాం. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. అది అత్యధిక సెక్స్ రేషియో గల రాష్ట్రాలు ఏవి మన ఎగ్జామ్లో అడుగుతాడండి. అత్యధిక సెక్స్ రేషియో గల రాష్ట్రం ఏంటంటే కేరళ నెంబర్ 1, 1084 ఉన్నారు. రెండోది తమిళనాడు 996, మూడోది ఛత్తీస్గఢ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనని ఆర్డర్లో పెట్టమని అడగొచ్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు, అందుకోసమే గుర్తుంచుకోండి. అత్యధిక సెక్స్ రేషియో గల రాష్ట్రాలు, స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏంటంటే కేరళ నెంబర్ 2, తమిళనాడు నెంబర్ 3, ఛత్తీస్గఢ్. అయితే మరి ఎందుకు ఇక్కడ సెక్స్ రేషియో ఎక్కువగా ఉంది అని ఒకసారి ఆలోచించినప్పుడు లింగ వివక్షత ఇక్కడ తక్కువగా ఉంది, ఇది ప్రధాన కారణం. ఎందుకు లింగ వివక్షత తక్కువగా ఉంది అని ఆలోచించినప్పుడు ఇక్కడ విద్యా సదుపాయాలు, ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉంది. కేరళలో ఇక్కడ విద్యా సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి, అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. ఎక్కడైతే అక్షరాస్యత ఎక్కువగా ఉంటుందో అక్కడ స్త్రీ పురుష సెక్స్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది అక్కడ. ఎందుకు అంటే ఎక్కడైతే లింగ వివక్షత ఉండదు అక్కడ. ఎందుకు ఉండదు అంటే విద్యా సదుపాయాలు, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులు, స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానులు, మేల్ ఫీమేల్ సమానమని ఇక్కడ తెలియజేస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే విద్యా సదుపాయాలు అని చెప్పవచ్చు. ఎక్కడైతే సరి అయిన విద్యా సదుపాయాలు అందుబాటులో ఉంటాయో అక్కడ లింగ వివక్షత తక్కువ ఉండి స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వేతనాలు కూడా మామూలుగా మన రాష్ట్రంలో తీసుకుంటే స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో ఏం చేస్తాం, పురుషులకు ఎక్కువగా స్త్రీలకు తక్కువగా ఇస్తాము. అయితే ఎక్కడైతే అక్షరాస్యత ఎక్కువ ఉంటుందో అక్కడ ఏమవుతుంది, ఆర్గనైజింగ్ సెక్టర్లో మాత్రం స్త్రీ పురుషులకి ఈక్వల్ వేజెస్ ఇస్తాం. మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది,
సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. ఎక్కడైతే స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా బాగా చదివియాలి, ఇద్దరు ఒకటే ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే అత్యధిక స్త్రీ పురుష ఈ సెక్స్ రేషియో ఆధారంగా ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు కూడా మనం ఇక్కడ అంచనా వేయవచ్చు. తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఉంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 988 ఉంది. తక్కువ సెక్స్ రేషియో గల రాష్ట్రాలు ఇవి. మరి తక్కువ సెక్స్ రేషియో గల రాష్ట్రాలు హర్యానా, రెండోది జమ్మూ కాశ్మీర్, మూడోది సిక్కిం. ఎందుకు తక్కువ సెక్స్ రేషియో ఉంది అంటే ప్రధాన కారణం ఎందుకు అంటే అక్కడ నిరక్షరాస్యత ఒక కారణం అండి. నిరక్షరాస్యత, తర్వాత మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఇవన్నీ ఒక కారణం. అదేవిధంగా స్త్రీలు, అమ్మాయిలు అంటే ఆడపిల్లే అని, మగపిల్లవాడు కాదని ఇలాంటి భావనలు ఉన్నాయి, తక్కువ భావనలు ఉన్నాయి. ఇలాంటివన్నీ తొలగిపోవాలి. మరి ఇలాంటి భావనలు తొలగిపోవాలి అంటే అక్కడ విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావాలి దాని ద్వారా. అదేవిధంగా అధిక సెక్స్ రేషియో గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? అధిక సెక్స్ రేషియో గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవంటే పాండిచ్చేరి, తర్వాత లక్షద్వీపులు, మూడోది అండమాన్ నికోబార్ దీవులు. మొట్టమొదటిది ఏంటంటే పాండిచ్చేరి అధిక సెక్స్ రేషియో గల ఉంది. అదేవిధంగా లక్షద్వీపులు, మూడోది అండమాన్ నికోబార్ దీవులు. తర్వాత అత్యధిక సెక్స్ రేషియో గల జిల్లాలు ఇవి. జిల్లాల్లో కూడా మనకి ఎగ్జామ్లో వస్తుందండి. అత్యధిక సెక్స్ రేషియో గల జిల్లాలు ఏదంటే మహే, ఇది పాండిచ్చేరిలో ఉంది. అదేవిధంగా రెండోది అల్మోరా, ఉత్తరాంచల్లో ఉండడం జరిగింది. ఇవి అత్యధిక సెక్స్ రేషియో గల జిల్లాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా అధిక జనసాంద్రత లేకుంటే అత్యధిక జనాభా గల రాష్ట్రాలు, అదేవిధంగా సెక్స్ రేషియో ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, తక్కువ ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. దీని తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఎట్లా తీసుకుంటాము అంటే ఇక్కడ పిల్లల్లో తీసుకోవడం జరుగుతుంది. 0 to 15 years ఏజ్ గ్రూప్ మధ్య పిల్లల్లో ఇక్కడ చైల్డ్ సెక్స్ రేషియోని తీసుకుంటాం. 1991లో ఎంత ఉంది అంటే చైల్డ్ సెక్స్ రేషియో 945గా ఉంది. మరి 2001 సంవత్సరం తీసుకుంటే జనాభా లెక్కల ప్రకారం 927. చైల్డ్ సెక్స్ రేషియో 1991 945 ఉంటే ఇప్పుడు ఏమైంది? 2001 వచ్చేవారు 927 తగ్గింది. మరి 2011లో తీసుకుంటే ఇంకా 914కి తగ్గింది. ఈ విధంగా చైల్డ్ సెక్స్ రేషియో తగ్గిపోతే భవిష్యత్తు ఏం తెలియజేస్తుందంటే పురుష జనాభా ఎక్కువ, స్త్రీ జనాభా తక్కువ అవుతుంది. దేశంలో ఈ లింగ వివక్షత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మరి ఇట్లా పెరుగుతూ పోతుంటే అది జనాభాకే విఘాతం అవుతుంది, భవిష్యత్తు తరాలకు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఇంకా మన దేశంలో తీసుకుంటే ఈ యొక్క సెక్స్ రేషియో అనేది అగ్రకులాల్లో ఎక్కువగా ఉందండి. అంటే పురుషులకి 1000 మంది పురుషులకి ఇక్కడ 300 మంది కంటే తక్కువ మంది స్త్రీలు ఉన్నారు. మరి ఇలాంటప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సామాజిక పరమైన సమస్యలు ఇలాంటివి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అత్యధిక చైల్డ్ సెక్స్ రేషియో గల రాష్ట్రాలు మిజోరాం, నెంబర్ 1 మిజోరాం, నెంబర్ 2 మేఘాలయ. ఇక్కడ అత్యధిక సెక్స్ రేషియో గల ఈ రాష్ట్రాల పరంగా తీసుకుంటే మిజోరాము, తర్వాత మేఘాలయ. ఎందుకు అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టము అనేది అందుబాటులో ఉంది, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది. రెండవది తక్కువ చైల్డ్ సెక్స్ రేషియో గల మరి రాష్ట్రాలు ఇవన్నీ కూడా అడగవచ్చు. తక్కువ సెక్స్ రేషియో గల రాష్ట్రాలు హర్యానా ఒకటి, రెండవది పంజాబ్. ఇక్కడ హర్యానా, పంజాబ్లో సెక్స్ రేషియో తగ్గుతుందని. మరి ఇక్కడ ఇట్లా తగ్గుతూ ఏమవుతుందంటే ఫ్యూచర్లో అక్కడ జనాభా సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అనే భావన ప్రజల్లో పెంపొందించాలి. కుటుంబ నియంత్రణ పట్ల, తర్వాత స్త్రీల లింగ వివక్షత పట్ల తేడాలు చూపించకూడదు. మన భారత రాజ్యాంగం కూడా ఏం చెప్తుందంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అన్నీ అందరూ చట్టం దృష్టిలో అందరూ సమానులే అని, స్త్రీ పురుషులు కూడా సమానులే అని, అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనమని మన రాజ్యాంగంలో కూడా రచించుకోవడం జరిగింది. కాబట్టి చైల్డ్ సెక్స్ రేషియోను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఇక్కడ ఉండడం జరిగింది. మరి అత్యధిక చైల్డ్ సెక్స్ రేషియో గల కేంద్రపాలిత ప్రాంతం ఏదని ఎగ్జామ్లో అడగవచ్చు. ఇది అండమాన్ నికోబార్ దీవులు. అతి తక్కువ చైల్డ్ సెక్స్ రేషియో గల కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే న్యూఢిల్లీ అండి. మామూలుగా కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే అత్యధికం ఉంది అండమాన్ నికోబార్ దీవులు, అతి తక్కువగా ఉంది ఇక్కడ న్యూఢిల్లీ. అత్యధిక చైల్డ్ సెక్స్ రేషియో గల జిల్లా ఏదంటే లాహుల్ స్పిటి, హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అక్షరాస్యతను ఒకసారి పరిశీలిద్దామండి. ఎందుకు అంటే అక్షరాస్యత శాతం మీద కూడా ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడండి. 1991 సంవత్సరంలో తీసుకుంటే అక్షరాస్యత ఎంత ఉంది అంటే
ఇక్కడ మొత్తం అక్షరాస్యత 52.21. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే 52.12, ఆప్షన్ ఏ 52.12, ఆప్షన్ బి 52.21, ఆప్షన్ సి 52.34 ఇట్లా అడుగుతుంటాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి, పాయింట్ తర్వాత అది కూడా గుర్తుంచుకోవాలి. 1991లో అక్షరాస్యత ఎంత ఉంది అంటే 52.21, 2001లో 64.83, అదేవిధంగా 2011 తీసుకుంటే 73%. ఇక్కడ అక్షరాస్యత అనేది పెరుగుతూ ఉంది 1991 నుంచి 2001, 2001 నుంచి 2011. ఈ విధంగా అక్షరాస్యత పెరగడానికి గల ప్రధాన కారణం ఏంది అని ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ ఆర్టీ యాక్ట్ ఒకటి చెప్తున్నాము. 2009వ సంవత్సరంలో ఆర్టీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన కారణం ఏంటి అంటే విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలోకి తీసుకొచ్చామో అక్షరాస్యత అనేది పెరుగుతుంది. దాంతోపాటు సర్వశిక్ష అభియాన్, తర్వాత ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్, అదేవిధంగా ఆర్ఎంఎస్ఏ ఇట్లాంటి కార్యక్రమాలను అమలుపరుస్తూ దేశంలో బాల కార్మికులు లేకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అక్షరాస్యత ఉద్యమాన్ని చేపట్టి అందరినీ బయట పిల్లలు లేకుండా బడిలో పిల్లలు ఉండేటట్లు 0 to 14 years బాలబాలికలు పాఠశాల లోపల పాఠశాల ఆవరణలో ఉండాలనే ఉద్దేశంతో వివిధ రకాల కార్యక్రమాలు ప్రభుత్వం అమలుపరుస్తుంది. దీనిలో భాగంగానే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలుపరుస్తుంది. దీనివల్ల దేశంలో ఏమవుతుంది అంటే ఈ మిడ్ డే మీల్ స్కీము వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా పిల్లలకి సరియైన పోషక పదార్థాలు అనేవి లభించడం జరుగుతుంది. ఎప్పుడైతే సరియైన ఆహారము పోషక పదార్థాలు లభిస్తాయో అక్కడ పిల్లలు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంది. 1991 నుంచి 2011వ సంవత్సరం వరకు అక్షరాస్యత ఇక్కడ పెరగడం జరిగింది. అదేవిధంగా మేల్స్లో తీసుకుంటే 1991లో పురుషుల అక్షరాస్యత ఎంత ఉంది అంటే 64.13 ఉంది. అదేవిధంగా 2011వ సంవత్సరంలో తీసుకుంటే మేల్స్ యొక్క అక్షరాస్యత శాతం 80.9% ఉంది. అదేవిధంగా స్త్రీలని పరిశీలిస్తే 1991 సంవత్సరంలో 39.29 ఉంది. 2011 సంవత్సరంలో తీసుకుంటే 64.6. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత కూడా పెరిగింది. పురుషుల అక్షరాస్యత 80% అయితే పెరిగింది, మరి స్త్రీల అక్షరాస్యత కూడా 64.6 ఉంది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత ఇంకా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు అంటే దేశంలో లింగ వివక్షతకు ఇది కూడా ఒక ప్రధానమైన కారణంగా చెప్తున్నాము. అంటే బాయ్స్ని చదివిస్తున్నారు, గర్ల్స్ని చదివించట్లేదు. అట్లా కాకుండా ఇద్దరు ఈక్వల్ అనే భావన పెంపొందించాలి. ఎప్పుడు ఈక్వల్ అనే భావన వస్తుందంటే దేశంలో అక్షరాస్యత శాతం పెరిగినప్పుడు మాత్రమే ఈ ఆలోచన అనేది రావడం జరుగుతుంది. దేశంలో ప్రజల్లో శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ఆలోచనలో మార్పులు రావాలి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల పట్ల అవగాహన పెరగాలి. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్ని తెలుసుకోవాలి. ఇవన్నీ చైల్డ్ సెక్స్ రేషియో వీటన్నిటి ద్వారా పెంచితే భవిష్యత్ తరాలు అంటే ఆడపిల్లలు ఈ దేశానికి ఇంటికి వెలుగు, తర్వాత దేశానికి వెలుగు అనే భావన కల్పించాలి. అప్పుడు మాత్రమే చైల్డ్ సెక్స్ రేషియో అనేది ఇక్కడ పెరగడం జరుగుతుంది. అత్యధిక చైల్డ్ సెక్స్ రేషియో గల జిల్లా ఏది ఇక్కడ చూడడం జరిగింది, లాహుల్ స్పిటి. అదేవిధంగా అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు, ఎక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే కేరళ. ఈరోజు కేరళని ఆదర్శంగా తీసుకుంటున్నాం దేశంలో. ఎందుకు అంటే ఇక్కడ అక్షరాస్యత శాతం అనేది ఎక్కువగా ఉంది. ఎక్కడైతే అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ జనాభా కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీ పురుష సెక్స్ రేషియో కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే కేరళలో చూడండి సెక్స్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మిగతా రాష్ట్రాలతోటి పోలిస్తే దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే అక్షరాస్యత. అత్యధిక అక్షరాస్యత గల నెంబర్ 1 రాష్ట్రం కేరళ, నెంబర్ 2 మిజోరాం, నెంబర్ 3 గోవా, నెంబర్ 4 త్రిపుర. మనకు ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్స్ ఎట్లా అడిగేదంటే అత్యధిక జనాభా గల అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది అని అడిగేవాళ్ళు. అప్పుడు ఓన్లీ కేరళని పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్లో చేంజ్ అయింది. క్వశ్చన్స్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వవచ్చు, లేకుంటే 3వ తేదీ, 2వ తేదీ, 4వ తేదీ ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నీ చదువుకోవాలి. దీని తర్వాత అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాలు బీహార్, నెంబర్ 1 బీహార్, నెంబర్ 2 అరుణాచల్ ప్రదేశ్, నెంబర్ 3 రాజస్థాన్, నెంబర్ 4 జార్ఖండ్, నెంబర్ 5 తెలంగాణ. అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాలు. ఎందుకు అంటే ఇక్కడ అక్షరాస్యత తక్కువగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ సెక్స్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఒక కారణం చెప్పవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావట్లేదు. జనాభాలో ఇద్దరు చదువుకోవాలి, స్త్రీలు కూడా చదువుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు
ఇల్లాలే ఇంటికి వెలుగు. కాబట్టి ఒక కుటుంబంలో ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా అక్షరాస్యులుగా మారడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలకు మనకి ఇక్కడ సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యా మిషన్, ఆర్ఎంఎస్ఏ ఇలాంటి వాటి ద్వారా తర్వాత వివిధ రకాల పథకాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా మన యొక్క దేశంలో అక్షరాస్యత శాతం పెంచుతున్నాం. అదేవిధంగా వయోజనులను తీసుకుంటే వయోజనుల్లో కూడా అక్షరాస్యత శాతం ఇక్కడ పెంచడానికి మనము సాక్షర భారత్ ఇట్లాంటి స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా లింగ వివక్షతను తొలగించడం కోసం ఇక్కడ బాలికల అక్షరాస్యతను పెంచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు కేజీబీవీస్ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాస్ వీటన్నిటినీ ఏర్పాటు చేసి దేశంలో డ్రాప్అవుట్స్ లేకుండా చేసి అక్షరాస్యత పెంచాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ దేశంలో అయితే అక్షరాస్యత ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో మానవ వనరులు అనేవి క్వాలిటీగా ఉంటాయి, నాణ్యమైన మానవ వనరులు లభిస్తాయి. ఏ దేశంలో అయితే నాణ్యమైన మానవ వనరులు ఉంటాయో అక్కడ నిరుద్యోగిత అనేది ఉండదు. ఈరోజు భారతదేశం నిరుద్యోగితతో ఎదుర్కొంటుంది, నిరుద్యోగ సమస్య. మరి నిరుద్యోగ సమస్యను తగ్గించాలి అంటే భారతదేశంలో ఉన్న జనాభాలో అక్షరాస్యత శాతం పెరగాలి. మానవ వనరులు ఎప్పుడో అంటే ఎడ్యుకేషన్ అందించినప్పుడు మాత్రమే మానవ వనరులు ఎట్లా ఉంటాయి అంటే నాణ్యమైన మానవ వనరులుగా రూపుదిద్దడానికి అవకాశం ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత అధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 డామన్ డయ్యు, నెంబర్ 3 పాండిచ్చేరి. ఈ విధంగా అధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు. అదేవిధంగా అధిక మహిళా అక్షరాస్యత గల రాష్ట్రం, ఇక్కడ మహిళా అక్షరాస్యతలో అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటంటే కేరళలో 92.91 అండి. తక్కువ మహిళా అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటి అంటే బీహార్లో తక్కువ మహిళ. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తక్కువ పురుష అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్. ఎందుకు అంటే బీహార్లో అక్షరాస్యత శాతమే తక్కువ ఉంది. అక్కడ స్త్రీలలో మరి తక్కువగా ఉంది, పురుషుల్లో కూడా తక్కువగా ఉంది. అదేవిధంగా అధిక అక్షరాస్యత గల జిల్లా అడగవచ్చు సెర్పిచ్. ఇది ఎక్కడ అంటే మనకు మిజోరాంలో ఉండడం జరిగింది. సెర్చిప్ అధిక అక్షరాస్యత గల జిల్లా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా అడుగుతాడు. చైల్డ్ పాపులేషన్ ఇక్కడ రాష్ట్రాలు తీసుకుంటే అత్యధిక చైల్డ్ పాపులేషన్ రాష్ట్రాలు తీసుకుంటే నెంబర్ 1 ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 బీహార్, నెంబర్ 3 మహారాష్ట్ర, నెంబర్ 4 మధ్యప్రదేశ్. ఈ విధంగా అంటే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాభా లెక్కల మీద ఎక్కువగా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. దీని తర్వాత మతాల వారీగా తీసుకుందామండి. మతాల వారీగా జనాభా లెక్కలు 2001 సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయండి. ఈ మతాలపై అధ్యయనం చేయడాన్ని థియోలజీ అంటారు. హిందూ మతం యొక్క పాపులేషన్ 2001 సంవత్సరం ప్రకారం 82.75 కోట్లు ఉన్నారండి. దేశంలో శాతం ఎంత ఉందంటే 81.4 ఉన్నారు. అదేవిధంగా ముస్లిం యొక్క జనాభా ఎంత ఉంది అంటే 13.81 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. శాతం ఎంత ఉంది అంటే 12.4%. అదేవిధంగా క్రైస్తవుల్లో 2.40 కోట్లు, వీళ్ళ యొక్క శాతం 2.3%. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందువుల జనాభా శాతం, తర్వాత ముస్లింల జనాభా శాతం ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మతాల వారీగా కూడా మనం జనాభా లెక్కలు పరిశీలించాలి. తర్వాత వివిధ మతాలు తీసుకుంటే హిందూ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్లో హిందూ జనాభా అధికంగా ఉంది. మరి హిందూ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ఇట్లా కూడా అడుగుతారండి. మిజోరాంలో అతి తక్కువగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా శాతం పరంగా తీసుకుంటే హిందూ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏంది శాతం పరంగా? హిమాచల్ ప్రదేశ్. శాతం పరంగా హిందూ జనాభా తక్కువ గల రాష్ట్రం ఏంటంటే మిజోరాం. ఎక్కువ గల రాష్ట్రమేమో హిమాచల్ ప్రదేశ్, తక్కువ గల రాష్ట్రం మిజోరాం. ఇట్లా కూడా ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ముస్లిం జనాభా తీసుకుందాం. ముస్లిం జనాభా అధికంగా గల రాష్ట్రం, చాలామంది ఇక్కడ తప్పు పెడతారండి, గుర్తుంచుకోండి. ముస్లిం జనాభా అధికంగా గల రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ పెట్టాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది జమ్మూ కాశ్మీర్ పెడతారు. జమ్మూ కాశ్మీర్ ఏంటంటే శాతం పరంగా అక్కడ ముస్లిం జనాభా అధికంగా గల రాష్ట్రం ఇది ఉత్తరప్రదేశ్. ఎందుకు? ఉత్తరప్రదేశ్ జనాభానే ఎక్కువ ఉంది దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది అంటే నెంబర్ 1 ఉత్తరప్రదేశ్. కాబట్టి అక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ముస్లిం జనాభా తక్కువ గల రాష్ట్రం సిక్కిం అండి. సిక్కిం. తర్వాత శాతం పరంగా ముస్లిం జనాభా అధికంగా గల రాష్ట్రం. ఇంతకుముందు జనాభా పరంగా తీసుకుంటున్నాము ముస్లిము అది ఉత్తరప్రదేశ్ అవుతుంది. శాతం పరంగా తీసుకుంటే మాత్రం జమ్మూ కాశ్మీర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో. శాతం పరంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. శాతం పరంగా ముస్లిం జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే మిజోరాం. ఇక్కడ శాతం పరంగా తీసుకోవడం జరిగింది. తర్వాత క్రైస్తవుల జనాభా ఎక్కువ గల రాష్ట్రం ఏంటంటే కేరళ. క్రైస్తవుల జనాభా తక్కువ గల రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్.
ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. శాతం పరంగా క్రైస్తవుల జనాభా అధికంగా గల రాష్ట్రం నాగాల్యాండ్, శాతం పరంగా తక్కువ గల రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. ఇవి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. మరి జనాభా వృద్ధికి గల కారణాలు ఎందుకు జనాభా పెరుగుతుందని ఒకసారి ఆలోచించినప్పుడు అధిక జనాల రేటు, అధిక మరణాల రేటు, అంటే ఇక్కడ అధిక జనాల రేట్ అండి. జనాభా పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది, జనాల రేటు పెరుగుతుంది, కానీ మరణాల రేటు ఇక్కడ తగ్గింది. మరణాల రేటు తగ్గింది, జనాల రేటు బాగా పెరిగింది. మనకు జనాల రేటు ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ జనాభా అనేది ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏం తీసుకుంటామంటే ఇక్కడ పేదరికం ఎక్కువగా ఉంది. భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది కాబట్టి జనాభా ఎక్కువగా ఉంది. ఏ దేశంలో అయితే పేదరికం ఎక్కువగా ఉంటుందో అక్కడ పేదరికం విషవలయాల్లో దేశం చిక్కుకొని పోద్దని రగ్నార్ నర్క్స్ అనే ఆర్థికవేత్త కూడా చెప్పడం జరిగింది. పేదరికపు విషవలయాల్లో చిక్కుకొని పోతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పేదరికపు విషవలయాల గురించి చెప్పిన ఆర్థికవేత్త ఎవరంటే రగ్నార్ నర్క్స్. ఇతడు ఏం చేస్తాడంటే అక్షరాస్యత తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పేదరికం ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాభా పెరుగుతుంది. అదేవిధంగా జనాభా పెరగడానికి మరి ఒక కారణం ఏంటి అంటే కుటుంబ పరిమాణం తక్కువగా ఉండాలి అనే ఆలోచన లేకపోవడం, ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు లేకపోవడం, తర్వాత సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇది కూడా జనాభా అనేది పెరగడానికి కారణం. మరి అదేవిధంగా అక్షరాస్యత పరంగా కూడా దేశం తక్కువ అక్షరాస్యత ఉంది కాబట్టి జనాభా అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. దీంతోపాటు జనాభా ఎందుకు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని ఆలోచించినప్పుడు దేశంలో ఇక్కడ మత ఆచారాలు అని చెప్తుంటాం. మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవి కూడా దేశంలో జనాభాను ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో జనాభాను ఏం ప్రోత్సహిస్తుందంటే ఏ మతమైనా తీసుకోవచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతమైనా తీసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, జనాభాని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి భారతదేశంలో జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు ఇంకా మనం ఏం చెప్తుంటామంటే జనాభా పెరగడానికి గల ప్రధాన కారణాల్లో దేశంలో సరి అయిన వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి, కానీ మరణ రేటును తగ్గించలేకపోతున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వివాహ వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు. ఈ వివాహకు సంబంధించింది. ఎందుకు అంటే దేశంలో చిన్నప్పుడే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేస్తున్నారు, చిన్నప్పుడే వివాహాలు చేస్తున్నారు. చిన్నప్పుడే వివాహాలు చేయడం ద్వారా సంతాన సాఫల్యత రేటు ఎక్కువగా ఉంటుంది, దాంపత్య కాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనాభా అనేది ఎక్కువగా పెరుగుతుంది. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే పిల్లలు ఎప్పుడైతే చిన్నప్పుడే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేస్తే వాళ్ళ యొక్క కుటుంబ భారం వారి మీద పడి వాళ్ళు ఇంకా సరి అయిన అవగాహన ఉండదు. కుటుంబం అంటే ఏంది, దేశం అంటే ఏంది, తర్వాత ఇలాంటి సరైన అవగాహన లేక జనాభా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేస్తారో దాని ఫలితంగా ఏమవుతుంది అంటే ఇక్కడ ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేస్తే జనాభా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మరి జనాభాను తగ్గించడానికి మరి పరిష్కార మార్గాలు ఏంది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. ఒకటేమో జనాభా పెరగడానికి, రెండోది జనాభా తగ్గించడానికి. జనాభాను తగ్గించడానికి గల ప్రధాన ఏమిటి పరిష్కార మార్గం అంటే భారతదేశంలో 1952 సంవత్సరం నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు పరుస్తుంది ప్రభుత్వం. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమయ్యాయి అని ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి. మొదటి పంచవర్ష ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రారంభమైంది. అదేవిధంగా జనాభాని తగ్గించడానికి మరి ఒకటి ఏంటంటే దేశంలో అక్షరాస్యత శాతం పెంచాలి. దేశంలో ఏం పెంచాలి, అక్షరాస్యత శాతం పెరిగితే ఆటోమేటిక్గా జనాభా వృద్ధి రేట్ అనేది దేశంలో తగ్గిపోతుంది. అదేవిధంగా దేశంలో ఇంకా సరైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకొస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే మరణాల రేటు తగ్గి జనాల రేటు కూడా తగ్గి ప్రజలు ముందుకు వస్తారు జనాభాను తగ్గించడానికి. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు పెంచాలి. అదేవిధంగా స్త్రీ పురుషులు సమానమనే ఆలోచన ప్రజల్లో తెలియజేయాలి, ప్రజల ఆలోచనలో మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ఆలోచనలు, మూఢనమ్మకాలు వీటిని దూరంగా ఉంచాలి. అదేవిధంగా బాలికలకు వివాహ వయస్సు, కనిష్ట వివాహ వయస్సు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు ఇది ఖచ్చితంగా అమలయ్యేటట్లు చూడాలి. ఎందుకంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేస్తే ఇక్కడ వాళ్ళ యొక్క కుటుంబ పరిమాణం అనేది పెరిగిపోతుంది. ఇది కూడా జనాభా అంటే వివాహ వయస్సు అనేది ఖచ్చితంగా అమలుపరచాలి. ఈ విధంగా భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు పరుస్తూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ వివిధ కార్యక్రమాల ద్వారా, అందుకోసం ఈరోజు చూడండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. ఆడపిల్లలు పుట్టినా కానీ వాళ్ళకు ప్రభుత్వం ఇక్కడ కళ్యాణ లక్ష్మి ద్వారా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా
మనకు ఎక్కువ డబ్బులు అందించడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా దేశంలో ఆరోగ్య సదుపాయాలు అనేవి అందుబాటులోకి వచ్చి ప్రజల యొక్క జనాభా అనేది కంట్రోల్ చేయాలని అందరికీ ఆలోచన వస్తుంది. కాబట్టి భారతదేశంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ జనాభా మీద ఏముంటుందంటే జనాభా లెక్కల మీద క్వశ్చన్ అడుగుతాడు 2011 లెక్కల మీద. అదేవిధంగా జనాభా పెరగడానికి గల కారణం ఏంది, జనాభా పరిష్కార మార్గాలు ఏవి మరి తగ్గించడానికి, దీంతోపాటు జనాభా పరిణామ సిద్ధాంతంలో ఉన్న దశలు, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చదువుకుంటే అత్యధిక మార్కులు మనకు వస్తాయి. నమస్తేనండి.